దయగల నాయన మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. లేఖనం మీది, ప్రజలు నీ వారివి, మీరు మా దేవుడు నాయన. కొద్ది నిమిషాలు మీ లేఖన భాగం నుంచి నాతో, మాతో, అందరితో, ఈ మైక్ శబ్దం వింటున్న అందరితో కూడా మాట్లాడు ప్రభా. లైవ్లో చూస్తున్న బిడ్డలతో కూడా మాట్లాడు ప్రభా. అందరితో మీరు మాట్లాడి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావం తెచ్చుకోమని నజరుడైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములో బతిని అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గళమెత్తి నీ కీర్తిని చాటెదాం. నజరేయుడా నా యేసయ్యా, ఆకాశ గగనాలను నీ జానతో కొలిచితివి, ఆకాశ గగనాలను నీ జానతో కొలిచితివి. శూన్యములో ఈ భూమిని వ్రేలాడ తీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని వ్రేలాడ తీసిన నా యేసయ్యా, నీకే వందనం. గ్లోరీ, కే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గళమెత్తి నీ కీర్తిని చాటెదాం. నజరేయుడా నా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యేసేపు దగ్గరికి 11 మంది వచ్చారు. 10 మంది అనలు, 11వ వాడు ఎవరంటే బెన్యామీనుడు, ఆఖర 12వ వాడు అనమాట. 11వ వ్యక్తి యేసేపు, 12వ వ్యక్తి ఎవరంటే బెన్యామీను. ఇప్పుడు 11 మంది వచ్చారు. ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు యేసేపు ఇంటికి వచ్చారు. ఇప్పుడు యేసేపు దేని సాదృశ్యం చెప్పాను? యేసు ప్రభు వారి సాదృశ్యం. యేసేపు ఇంటికి వచ్చారంటే యేసయ్య ఇంటికి వచ్చారంటే వీళ్ళు. ఈ రాగానే చేసిన పని అంటే అక్కడ మొట్టమొదట చెప్పాగా మీకు, మొట్టమొదటగా నీళ్లు దేని సాదృశ్యం అంటే వాక్యమునకు సాదృశ్యము. ఎందరూ చక్కగా వినాలి, రాసుకోండి, గుర్తుపెట్టుకోండి. నీళ్లు దేని సాదృశ్యం చెప్పండి? వాక్యమునకు సాదృశ్యం. అందుకే ఆ పండుగలో అంచెదినమందున ఆయన నిలిచి దప్పిగొని వారు ఎవరన్నా ఉంటే నా యొద్దకు రండి, నా యందు విశ్వాసం ఉంచువాడు కడుపులోంచి జీవజల నదులు బిగ్గరగా పారునని కేకేశాడు. ఎవరు? యేసు ప్రభువారు. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం నుండి ఈ మాట. వాక్యమే జీవ జల నది అన్నమాట. వాక్యమే నీళ్లు, వాక్యాన్ని సాదృశ్యం. అదే హెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయము 8వ వచనం కూడా చెబుతాడు ఈ మాట. హెజ్కేలు గ్రంథము 47:8లో చెబుతాడు, ఆ నీళ్లు పారి అవి సముద్రంలోకి వచ్చినప్పుడు సముద్రంలో నా చేపలు బ్రతికేను, ఆ నీరు మంచిదాయను. ఏ నీరు? సముద్రంలో నీరు అంట మంచిదైపోయిందంట. సముద్రం అంటే లోకము, లోకంలోకి వచ్చిందంట ఆ నీరు. ఎక్కడి నుంచి? బలిపీఠం దగ్గర నుంచి వచ్చిందంట ఆ నీరు. 47వ అధ్యాయము 47వ అధ్యాయం ఉందా మాట. మీరు తర్వాత చదువుకోండి, అన్నీ చెప్పాలని టైం కాదు కానీ చకచకపోతాను, జాగ్రత్తగానండి. 47వ అధ్యాయం మొట్టమొదటి చూస్తే బలిపీఠము తూర్పు దిక్కుగా బలిపీఠం నుంచి ఆ నీళ్లు పారుతున్నాయి. ఆ పారే నీళ్లు కొలిపించాడు, ఏదనంత స్థిరంగా వచ్చేసినాయి. ఆ నీరు ఇప్పుడు ఎక్కడికెళ్ళింటే అరాబా సముద్రంలోకి వెళ్ళిపోయి, సముద్రం అనగా లోకంలోకి వెళ్ళిపోయి, లోకంలో నీరంతా ఇప్పుడు ఏమైపోయింది? మంచి అయిపోయిందంటే ఈ నీరే వాక్యము. అక్కడ ఆ సముద్రంలో చేపలని అంట బ్రతికిని అంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ చేపలు దేని సాదృశ్యం? విశ్వాసులకు సాదృశ్యము.
విశ్వాసులకు సాదృశ్యం. అందుకని నీరు దేవుని వాక్యము, నీ వాక్యమే నన్ను బ్రతికించును, నా బాధలు నాకు నెమ్మది కలిగించు అంటాడు. నీ వాక్యమే నీరు. వాళ్ళు ముందేంటే ఇప్పుడు నీరు ఇచ్చాడు. ఏమిచ్చా చెప్పండి? మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏంటంట, మొట్టమొదటిగా నీళ్లు చూసుకోవాలి మనం. స్తోత్రం చెప్పండి. అంటే వాక్యాన్ని మనం చూడాలి. స్తోత్రం చెప్పండి. వాక్యానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి, ఆ వాక్యంకి ఇవ్వాలి. ఇప్పుడు నీళ్ళు ఇచ్చారు. ఈ నీళ్ళతో ఇప్పుడు ఏం చేయాలంటే వీళ్ళు కాళ్ళు కడుక్కున్నారు. కాళ్ళు దేని సాదృశ్యం అంటే ప్రవర్తనకు సాదృశ్యము. దేని సాదృశ్యం చెప్పండి? ప్రవర్తనకు సాదృశ్యం. నీ ప్రవర్తన ఎలాంటి ఎట్టుందో, నీ ప్రవర్తన ఎలాంటి ఎట్టుందో, నీ చూపు ఎట్టుందో, నీ మాట ఎట్టుందో, నీ నడవడి ఎట్టుంటుందో, నీ ఆలోచన ఎట్టుందో అవన్నీ కడుక్కోవాలి. ఇప్పుడు ఆ నీళ్ళతో నీరు వాక్యన సాదృశ్యము, కాళ్ళు ప్రవర్తనకు సాదృశ్యం. అందుకే యేసు ప్రభువు వారు యోహాను సువార్త 13:12 చెప్పాడు ఆ మాట. చూడండి, యోహాను సువార్త 13:12. బైబిల్ తెలుసుకొని చదవండి, లేకపోతే పెన్తో రాసుకోండి. వారి పాదములు ఎందుకు అడిగాడు యేసు ప్రభువు వారు? పాదములు కడిగి తన టవల్తో, తుండుతో, పైన వస్త్రంతో తుడిచి కూర్చుని అందరూ చేసుకోండి అంటే మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు ఇక్కడి నుంచి మీరు ఒకరికొకరు ప్రవర్తన చెప్పుకోవాలి, జాగ్రత్తగా ఉన్నాను చెప్పుకోవాలి. ఒక వ్యక్తి తొందరపడి మాట్లాడతాము, మనము విశ్వాసులను, దేవుని బిడ్డలను అటు మాడుకోకూడదాము అని ఇంకో మనిషి హెచ్చరించాలి. ప్రవర్తన కడుక్కోవాలి, ప్రవర్తన కడుక్కోవాలి. యేసు వారు కడిగింది ఎందుకంటే మీ ప్రవర్తన బాగుండాలి. పాదాలు దీని సాధు చెప్పండి, కాళ్ళు చెప్పాలి. ప్రవర్తనకు సాదృశ్యం. నీ ప్రవర్తన బాగుందా లేదా? ఈ నెలంతా నువ్వేం చేసావు? ఎక్కడెక్కడ తిరిగావు? నీ పాదాలు ఎక్కడెక్కడికి వెళ్ళి, నీ కాళ్ళు ఎక్కడికి వెళ్ళి, మంచి చోటకి వెళ్ళినాయా, చెడు చోటకి వెళ్ళినాయా? నీ కాళ్ళు ఎక్కడికి వెళ్ళి? అబ్రాం గారే దేవుడి కాళ్ళకి నిలిచాడంట, కడుక్కయ్యా కాళ్ళని. ఆదికాండం 18:4 చూస్తే చదవండి. ఆదికాండం 18:4 ఉండిద్ది, చదవండి. ఎవరు నిద్రపోవద్దు, కళ్ళు మూసుకోవద్దు. ప్రభువా, నీ కటాక్షం నా మీద ఉన్నాడులా, నీ దాసుని దాటిపోవద్దు. ఏం చేస్తారంట? నేను కొంచెం నీళ్ళు తెప్పిస్తాను దయచేసి. ఏం కడుక్కోవాలంట? అబ్రహాం గారు ఎవరి కాళ్ళు కడుక్కోమంటున్నాడు? దేవుని కాళ్ళు కడుక్కోమంటున్నాడు అబ్రహాం గారు. హల్లెలూయా. కాళ్ళు కడుక్కోవటం అంటే మన ప్రవర్తన కడుక్కోవాలి. నెలంతట్లో నువ్వు ఎక్కడ తప్పిపోయావో, ఎక్కడ జారిపోయావో, నెలలో ఎన్ని వారాలు నువ్వు ఆబ్సెంట్ పడ్డావో, ఎన్ని శనివారాలు ఉపవాసం ఉండలేదో, లేకపోతే ఎన్ని రోజులు ఏ మాటలు మాట్లాడావో, ఈరోజు కడుక్కోవాలి. అందుకే నేను మధ్యాహ్నం చెప్పాను శుద్ధీకరణ కూడికని. మనం శుద్ధీకరణ కూడికి పెట్టుకోవాలి. హల్లెలూయా. శుద్ధీకరణ కలిగి ఉండాలి మనము. అర్థమైన సార్ సోదరు చెప్పండి. ఊరిని వచ్చి తీసుకోవడం కాదు, వచ్చి గబాన్ వచ్చి నాకి తీసుకోవటం కాదు. ఇక్కడ క్రమం చెబుతుంది వాక్యం. ఏ శరీరం తినే ముందు ఎట్లా ఉండాలంటే మొట్టమొదట మనము నీరనే వాక్యము ద్వారా మన ప్రవర్తన కాళ్ళు కడుక్కోవాలి. హల్లెలూయా. ఏం చేయాలి చెప్పండి? మన ప్రవర్తనే కాళ్ళు కడుక్కోలేదా? కడుక్కుంటున్నావా నువ్వు? కడుక్కుంటు నీ ప్రవర్తన చెప్పుకుంటున్నావు. అసలు నీ బుద్ధి ఎట్టుందో, నీ ప్రవర్తన ఎట్టుందో, నీ నడవడి ఎట్టుందో, నీ మాట ఎట్టుందో, నీ చూపు ఎట్టుందో, నీ తలంపు ఎట్టుందో, నువ్వు ఎవరిని ఎత్తుపడుతున్నావో, ఎవరి మీద నెపాలేస్తున్నావో, ఎవరి మీద చనుక్కుంటున్నావో, నెలలో ఏ విషయం ఉందో దాన్ని కడుక్కాటం కొరకే వాక్యమని నీరుని కావాలి. హల్లెలూయా. వాక్యం నీరుతో నువ్వు కడుక్కోవాలి నీ పాదాలని. కాళ్ళు కడుక్కోవడమే ప్రవర్తన. హల్లెలూయా. సరే, మూడో మాట చెప్పరా మళ్ళీ. మూడో మాట ఏంటి? కానుకలు అన్నాడు. ఆ కానుకలు తెచ్చి ఎవరికి ఇచ్చారంట? యేసు ప్రభు వారికి, యేసేపుకి ఇచ్చారంట. వాళ్ళు ఇచ్చారు లేదా? ఇంటిలోకి ఎత్తుకోవచ్చు అంటే మందిరంలోకి ఎత్తుకోవచ్చు. ఇల్లు అంటే మందిరము. స్తోత్రం చెప్పండి. ఇల్లు అనగా మందిరము. మందిరంలోకి తెచ్చి అతనికి ఇచ్చారంటే యేసయ్యకి ఇచ్చారని అర్థం అన్నమాట. స్తోత్రం చెప్పండి. వాళ్ళు కానుకలు తెచ్చి ఎవరికి ఇచ్చారంటే యేసేపుకి ఇచ్చారు, యేసేపు ఇంట్లోకి. ఇప్పుడు దేవుని లేదంటే మందిరంలోకి ఎత్తుకొచ్చి యేసయ్యకి మనం వెళ్ళి కానుకలు ఇవ్వాలి. స్తోత్రం చెప్పండి. ముందు ఈరోజు సంస్కారంలో నేను ఇంతవరకు చెప్పలేదు మీకు. ఈరోజు దేవుడు తెలియపరుస్తున్నాడు కనుక చెబితే మళ్ళీ మీరు ఏమనుకోండి, క్రమాన్ని చెబుతున్నాను మీకు.
ఇది క్రమం అన్నమాట. ఆదికాండం 14వ అధ్యాయము 18వ వచనం చూడండి. ఆదికాండము 18వ అధ్యాయము 14వ అధ్యాయం 18వ వచనం. ఇక్కడ 14వ అధ్యాయం 18వ వచనంలో యేసు శరీరం తినాలంటే, యేసు రక్తం తాగాలంటే 3వ పాయింట్ ఏం చేయాలి చెప్పండి. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకునకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చాడు. మెల్కీసెదెకు ప్రధాన యాజకుడు. యాజకుడు ఎవరి శరీరము ఆనాడే తీసుకొచ్చాడు. యేసుప్రభువు వారి శరీరాన్ని ఆనాడే తీసుకొచ్చాడు. ఆనాడే శరీరమును ద్రాక్షారసమును తీసుకొచ్చాను. అతను సర్వోన్నతుని దేవుని యాజకుడు. యాజకుడు అంటే సేవకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికి సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుని వలన గాక అని నీ శత్రులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడు దేవుడు స్తుతింపడును గాక అని చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో అతనికి మహిమ కలుగును గాక. ఏం చేయాలంటే అన్నిట్లో అంటే అన్నిట్లో అంటే నువ్వు కూలి పని చేసినా, నువ్వు ఇంట్లో ఏడైనా కుండలు దోమినా, చీపురు పెట్టి ఒళ్ళు వాడ్చిన, రోడ్లు ఊడ్చినా, నువ్వు ఏ పని చేస్తున్నావు అన్ని పనుల్లో 10వ భాగం తీసుకొచ్చి దేవుని ఇంట్లో ఇవ్వాలి. ఇది క్రమం అన్నమాట. 3వ పాయింట్, ఎవరు చేస్తున్నారు చెప్పండి? ఆ పని ఎవరు చేస్తున్నారు చెప్పండి? ఇంతవరకు ఎవరు ఇచ్చిన వాళ్ళు లేరు. ఇదిగా 10వ భాగము అని ఎత్తుకొచ్చి ఇవ్వాలి, మందిరంలో తెచ్చి ఇవ్వాలి. నేను నిజరాజు గారు మందిరంలోకి వెళ్తాను, సంస్కారం పిలుతాడు నన్ను ఆయన. వాళ్ళందరూ కూడా 10వ భాగాన్ని పట్టం కట్టి తెచ్చిస్తారు. సంస్కార రోజున తెచ్చిస్తారు. నేను చూశాను, అక్కడ చాలాసార్లు వెళ్ళి కనుక చూశాను. నేను ఈరోజు వాక్యం వచ్చిందని చెబుతున్నాను మీకు. కనుక మనము ఓటి వాక్యం ద్వారా నీరు వాక్యానికి సాదృశ్యము. 2వది కాళ్ళు మన ప్రవర్తనకు సాదృశ్యము. 3వది కానుకలు తెచ్చి యేసేపు ఇంట్లో ఆయనకి ఇచ్చారు. అంటే దేవుని ఇంట్లో ఏం చేయాలి చెప్పండి? నీవు 10వ భాగం ఎత్తుకొచ్చి దేవునికి ఇవ్వాలి. ఏ క్రైస్తవుడైనా సరే, విశ్వాస అయినా సరే, దేవుని ఆహారం తినే ప్రతి ఒక్క వ్యక్తి, స్త్రీ అయినా పురుషుడైనా, ముసలోళ్ళైనా కుర్రోళ్ళైనా, ఉన్నోళ్ళైనా లేనోళ్ళైనా, ఎవరైనా సరే తీసుకొచ్చి ఏం చేయాలి చెప్పండి? 10వ భాగం ఎత్తుకొచ్చి దేవుని సన్నిధిలో ఇవ్వాలి. ఇది క్రమం అని చెప్తున్నానమ్మా. మీరు చేస్తే చేయండి, లేకపోతే లేదు. చేస్తే చేయండి, లేకపోతే లేకపోదు. మీ దేనిలో ఇచ్చినా మీకు అన్నిట్లో అన్నాడు. అబ్రహాం అన్నిట్లో ఇచ్చాడు. ఆయనకి కాలు పెట్టే స్థలం లేదు, ఎక్కడ నివసించాలి స్థలం లేని స్థలంలో వచ్చాడు దేవుడు పిలుపుని బట్టి. ఆయన ఎంత గొప్ప శ్రీమంతుడు అంటే బైబిల్లో ఆ భక్తుడి కన్నా ఏ రాజు కూడా అంత శ్రీమంతుడు లేడు. అంతగా దేవుడు ఆయన్ని ఆశ్రయించడానికి కారణం ఏంటంటే 10వ మాంసమును తీసుకొచ్చి మెల్కీసెదెకు ప్రధాన యాజకుడైన సర్వోన్నతుని దేవుని యాజకుడైన చేతికి అప్పగించాడంట. ఏంటి ఇది? అన్నిటిలో, గొర్రెల్లో, గొడ్డల్లో, మేకల్లో, పంటల్లో, పాడిల్లో, అన్నిటిలో కూడా అన్నిట్లో తెచ్చిచ్చాడంట. నువ్వు ఏట్లను ఇస్తున్నావా? కనీసం గవర్నమెంట్ వారు 3 ఇస్తున్నారా? మీకు పెంచిన 300 తీసిస్తున్నారా? 300 తీసి దేవునికి 10వ భాగం ఇస్తున్నారా? ఎంత పేణలు అప్పుతలేదు, పేణలు అప్పుతున్నాయి మీకు. నువ్వు చేసే పనిలో ఇవ్వట్లేదు, నువ్వు చేసే ఉద్యోగం ఇవ్వట్లేదు. కనీసం గవర్నమెంట్లు ఇచ్చే 3,000లో కనీసం 300 దేవుని 10వ భాగం తీసిస్తున్నారా? ఏమండి, ఇది క్రమమేనంటారా? ఎట్ట పరలోకం పోతాం మనము? పరలోకం పోవాలంటే వాక్యం వింటున్నాం కనుక వాక్యాన్ని బట్టి మనం నడుచుకోవాలని చెబుతున్నాను ఈరోజు. ఆయన శరీరం తినే ముందు, ఆయన రక్తం తాగే ముందు, భోజనం చేసే ముందు ఈ క్రమం పాటించాలని ఇక్కడ దేవుని వాక్యం అపోస్తలుడైన పౌలు గారు కూడా అదే చెప్పాడు. అలా చెయ్యాలన్నమాట. అందుకని 3వది ఏంటంటే కానుకలు ఇంట్లోకి ఎత్తుకొచ్చి ఇచ్చరి. హల్లెలూయా. సమర్పణ చేయము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. సమర్పణ నాకు నీ దేహము ధనము సమయమును. అబ్రామును అడిగెను ప్రభువప్పుడు ఇసాకును
యెహోవామని నీ బిడ్డల సేవకు నీ చెదవా, నీ బిడ్డల సేవకు నీ చెదవా, నీవెచ్చదవా సమర్పణ. హల్లెలూయా. ఇంకో పాట ఏం పాడతాము? నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమ భాగము నీయ వెనుతీతువా, వెనుతీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమ భాగము నీయ వెనుతీతువా, వెనుతీతువా. పాడి పంటలు ప్రభువు నీకియగా, అన్న వస్త్రములు నీకు దయచేయగా, పాడి నీకియగా, కూడు గుడ్డలు నీకు దయచేయగా, పాడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయ వెనుతీతువా, పాడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయ వెనుతీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమ భాగము నీయ వెనుతీతువా, వెనుతీతువా. హల్లెలూయా. దశమాంసము దేవునిది గనక క్రమం అన్నమాట. ఆయన శరీరం తినే మనము, ఆయన రక్తం తాగే మనము మొదట వాక్యము వినాలి, రెండవది మన ప్రవర్తన వాక్యం ద్వారా కడుక్కోవాలి, మూడవది దశమ భాగం ఎత్తుకొచ్చి దేవునికి ఇవ్వాలి. దేవునికి ఈరోజు ఇవ్వాలన్నమాట. సంస్కారం రోజు ఇవ్వాలి. లెక్క అయితే ఎప్పుడు పడితే అప్పుడే కాదు, సంస్కారం తీసుకున్న రోజు ఇస్తే అది మీకు వాక్యానుసారమైన పద్ధతి అన్నమాట. హల్లెలూయా. నేను చెప్పటం కాదు, బైబిల్ చెబుతుంది ఆ మాట. అబ్రహాము తీసుకున్నాడు, దశమాంసం ఇచ్చాడు. ఇచ్చాడు లేదా? మాట్లాడరంటే చదివించలేదు. అది దశభాగం తీసుకున్నది అంటే సంస్కారం తీసుకున్న రోజునే ఆయన దశభాగం చెల్లించాడు. మీరు కూడా ఆ రోజు చెల్లిస్తే మీకు ఆశ్చర్యం. అంటే క్రమం చెబుతున్నాం బైబిల్ ప్రకారం. ఎవరు నడుతున్నారండి? అలా నడవట్లేదు. ఏదో వస్తున్నాం, వింటున్నాం, వెళ్ళిపోతున్నాం, కానీ చెప్పటమే కానీ చేయటం లేదన్నమాట. నాలుగో మాట ఏంటి చెప్పండి? అతడు నేలన సాగిలపడెను. నేలన సాగిలపడంటే ఎవరు? ఈ 11 మంది యేసేపునకు సాగిలపడ్డారు. మనమందరం ఎవరు సాగిలపడాలి? దేవుని సందుకు వచ్చి సాగిలపడాలంటే ఇక్కడికి వచ్చేటప్పుడు మనం ఏం చేయాలంటే, కలెక్టర్ అయినా, పెద్ద ఆఫీసర్ అయినా, ఒక సీఎం అయినా సరే, ఎవరైనా సరే మందిరంకి వచ్చేటప్పుడు ఏం చేస్తాం చెప్పండి? చెప్పులు వేసుకొస్తాం, మందిరంలో చెప్పులు ఉడుతామా? చెప్పండి అమ్మా, గట్టి చెప్పండి. చెప్పులు ఇచ్చినట్టుగా నువ్వెంత ఉద్యోగస్తులు అయినా, నువ్వెంత వ్యాపారస్తులు అయినా, ఎంత ధనికుడు అయినా, ఎంతవంత పేరు ప్రతిష్టలు అయినా సరే అన్నీ అక్కడే చెప్పులు ఇచ్చిపెట్టినట్టుగా నీ అన్నీ అక్కడ ఇచ్చిపెట్టి రావాలి. నీ అన్నీ కూడా నీ గౌరవం, నీ ఘనత, నీ ఆస్తి, నీ అంతస్తులు, నీ పదవి, నీ గొప్పతనం అంతా ఆ చెప్పులు అట్టిడిచి పెడుతున్నావు మందిరం ముందు. నీ వాళ్ళన్నీ విడిచి రావాలి మందిరంలోకి. విడిచి వచ్చి మందిరం చేయాలి చెప్పండి? సాగిలి పడాలి దేవుని దగ్గర. హల్లెలూయా. సాగిలి పడాలి ఆయన దగ్గర. నిన్ను గవర్నర్ చేసింది ఎవరు? ఆయనే. నీకు భిక్ష పెట్టింది ఆయనే. ఈరోజు నేను తనం తింటున్నామంటే ఆయన పెట్టిన భిక్షే మనకి. మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే ఆయన పెట్టిన భిక్ష మనకి. ఆయన పెట్టిన భిక్ష కనుక మనకి ఎంత ఉన్నా సరే ఏడుకి వచ్చేటప్పుడు ఏం చేసి చెప్పండి? ఏమి లేని వారిగా రావాలి. అడిగి ఏమి లేని వారిగా రావాలి. ఎస్తేర్ రాణిని బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలనలో ఎస్తేర్ రాణిని పరిపాలన చేసిందంట. ఏం చేసి చెప్పండి? ఎస్తేర్ రాణిని పరిపాలన బ్రిటిష్ ప్రభుత్వంలో. ఆ పరిపాలన చేసే కాలంలో ఆమె దేవుని మందిరానికి వచ్చిన తర్వాత ఆయన దేవుని వాక్యాన్ని సంస్కారం తీసుకునేటప్పుడు అంట ఆ తల మీద ఉన్న కిరీటం అంట కింద పెట్టి సంస్కారం తీసుకుందంట. ఆమె సంస్కారము వింటున్నారా? ఎవరామా?
ఎస్తేర్ రాణి, ఇస్టోర్ రాణి, ఎస్తేర్ కాదండి, ఇస్టోరీ రాణి, విక్టోరియా. ఆ విక్టోరియా రాణి కిరీటం ఏం చేసిందంటే కింద పెట్టి సంస్కారం తీసుకుందంట. ఆ పక్కన వాళ్ళు అన్నారంట, అమ్మా నువ్వు మహారాణివి కదా, ఎందుకమ్మా కిరీటం పెట్టావు, కింద పెట్టావు ఎందుకంటే అందంట, అమ్మా ఈ కిరీటం ఇచ్చింది ఆ మహారాజైన యేసయ్య. ఈ కిరీటం ఇచ్చింది ఎవరు నాకు, ఎవరిలో నాకు ఈ కిరీటం నాకు ఇచ్చింది ఎవరంటే మహారాజైన యేసయ్య. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, మహాదేవుడు, ఉన్నతమైన స్థితిలో ఉన్న దేవుడు ఎంతో పరిగిన పామరులైన నాకు ఈ ఘనత, ఈ యోగ్యత ఇచ్చాడు కనుక ఈ కిరీటం ఆయన ఇచ్చింది. ఈ కిరీటం పెట్టుకుని ఆయన ముందు నేను ఎలా తినగలుగుతాను, ఆయన ముందు ఎలా తినగలుగుతానని చెప్పి కిరీటం నేను కింద పెట్టి, ఎందుకంటే ఆయన పెట్టిన నాకు భిక్ష. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత తగ్గించుకున్నారో తెలుసా? ఇవాళ నీ కూడుకుంటే కుడి పట్టేస్తావు, కూడి లేకపోతే ఎడం పట్టేస్తావు, మింగటం మెతుకు లేకపోయిన మీసాలకి సంపన్ను రాస్తావు. నా అంత మగోళ్ళు లేడు, నా అంత ఆడలేదని ఎర్రబిగుతున్నావు ఈనాడు క్రైస్తవురాలు అయి ఉండి కూడా. లోకస్తులు ఎర్రబిగితే సాధ్యం, కానీ క్రైస్తవులు ఎర్రబిగుతున్నారు ఈ రోజున. తగ్గింపు ఎవరికి ఉంది చెప్పండి? తగ్గింపు ఎవరికి ఉంది? ఎవరో చోటు ఎవరు ఒకసారి కూర్చొని చక్కగా ఉండరు, మౌనంగా ఉండరు, కదలకుండా కూర్చారు. కొంతమంది గౌరవం, ఘనత కావాలి చూస్తారు. ఈనాడు సాగిలి పడ్డారంట, నేల మట్టుకు వాళ్ళు సాగిలి పడిరే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసయ్య గారు పాడిన పాట, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా, నా మనసారని సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి. హల్లెలూయా. ఒక అధికారి వస్తాడు, ఆడికి మొక్కుతావు, కాళ్ళు సాగిలపడి నమస్కారం చేస్తావు. ఒక అధికారికి దేవుని దగ్గర నువ్వు నమస్కారం చేస్తున్నావు, సాగిలి పడుతున్నావా? నీ అంగు, నీ ఆస్తి, నీ బలము, నీ పదవి అన్నీ ఇచ్చింది ఎవరు? దేవుడిచ్చిన భిక్ష. ఆయన జ్ఞాపం చేసుకోవాలి. ఆ చెప్పులు విడిచిపెట్టినట్టుగా అన్నీ అక్కడ విడిచిపెట్టి వచ్చాడా చెప్పాలి. ఇక్కడికి వచ్చి కూర్చోవాలి. స్తోత్రం చెప్పండి. కూర్చోవాలి. మల్లుడు గారు ఉన్నాడు ఇప్పుడు, అనిల్ బాబు, ఆయన ఉన్న ఆయన కుర్చీలో కూర్చోబెట్టి కూర్చాడు. ఆయన కాలు ఆపరేషన్ చేసినా కూడా కుర్చీలో కూర్చాడు. దేవుని దగ్గర తగ్గించుకుని కూర్చుంటున్నాడు. తగ్గించుకుని కూర్చోవాలి. మనము నేర్చుకోవాలి. మనం కూర్చోటం దేవుని దగ్గర. ఈనాడు ప్రతి ఒక్కళ్ళు కూడా కుర్చీలో కూర్చోటం ఫ్యాషన్ అయిపోయింది చాలామందికి. ఎవరో ముసలోళ్ళు, బలహీనలో ఎవరో కూర్చుంటే సాధ్యం. కుర్రోళ్ళు కూడా కూర్చుంటున్నారు. ప్రియమైన బిడ్డలారా, నేను ఒకసారి చెప్పాను మీకు, ఒక పెద్ద ఆఫీసర్ ఇంటికి వెళ్ళాను. ఆయన పెళ్లి రోజు ఆహ్వానిస్తే వాకింగ్ చెప్పడానికి వెళ్ళాను. 3 జిల్లాలకు ఆఫీసర్. ఆయన కింద సాప్ కూడా వేసుకోవాలా, ఆయన ఇంట్లో పాలరాయి మీద అట్లా కూర్చున్నాడు. ఆయన ఎంత తగ్గించుకున్నాడు. అందుకే దేవుడు ఆయన అంతగా హెచ్చించాడు. అయ్యా అంటే ఆయన పెట్టిన భిక్ష అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అయ్యా ఎంత తగ్గించుకున్నావు, ఇంత మౌనంగా ఉన్నావు. అయ్యా ఫోన్ ఎత్తున కూడా పెట్టలేదు. ఎందుకనంటే ఆయన ఇచ్చిన భిక్ష ఇది. ఆయనకి ముందు ప్రథమ స్థానం నేను ఆయనకి ఇవ్వాలి, తర్వాతే నాది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు సాగిలి పడతాం, తగ్గించుకోవటం లేదు. అందుకంటాడు, నా పేరు పెట్టబడ్డ నా జనులు తమ్ము తాము తగ్గించుకోవాలి.
తగ్గించుకునే మనసు ఉంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. హెచ్చించుకునే మనసు ఉంటే తగ్గిస్తాడు. హల్లెలూయా. అందుకే ఇద్దరు వెళ్ళాడు దేవాలయానికి ప్రార్థన చేయడానికి. ఒకడు లోనికి వెళ్ళాడు, పరిసయ్యుడు లోనికి వెళ్ళాడు, శంకరం బయట ఉన్నాడు. పరిసయ్యుడు లోనికి వెళ్ళి మా తాత మందిరం కట్టించాడు, మా నాన్న ఇదంతా ఏర్పాటు చేశాడు, నేనైతే వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నా రాబడి అంతట్లో 10వ భాగం ఇస్తున్నాను, ఈ శంకులవనండి కానందుకు నీకు స్తోత్రం అన్నాడంట. ఆ శంకరతో నీకెందుకు అంటే అక్కడ నువ్వు వెచ్చించుకుంటున్నావు. నువ్వు అడిగి నువ్వు పెట్టించుకుని అంటే నువ్వు కట్టించినట్టుగా, మీ తాత కట్టించినట్టుగా, మీ నాన్న ఇవన్నీ చేసినట్టుగా, నేను ఉపవాసం ఉంటున్నాను అన్నట్టుగా. ఇక్కడ చాలామంది ఉపవాసం ఉంటారు. ఎందుకు? పనికిమాలిన ఉపవాసాలు. ఉపవాసం ఉంటే అంటే చెప్పండి, ఉపవాసం ఉంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన అయినప్పుడు ఉపవాసం ఎందుకు? పగలంతా పనికి వెళ్తారు, ఉపవాసం ఉన్నానయ్యా అంటారు. పగలంతా పనికి వెళ్ళినాం, ఉపవాసం ఉండి ఎందుకు ప్రయోజనం? అది దేవునికి ఇష్టమైన ఉపవాసమా? లేదు. ఉపవాసం ఉంటే ప్రార్థన చేసుకోవాలి. ఎన్ని గంటలు చేస్తావు ప్రార్థన? అన్ని గంటలు ఉపవాసం ఉండు. ఆ తర్వాత వెళ్ళి ఒక ముద్ద తినేసేయి, ఓ బాధలేదు. ఇకనే ఉదయం మొదలుకొని 3 గంటల దాకా ఉంటావు అనుకో, 3 గంటల దాకా ప్రార్థన చేసుకో, వెళ్ళి ముద్ద తినను. అది ఉపవాసం. అంతేగాని ఉపవాసం ఉండి ప్రార్థన చేయకుండా రోడ్లు అమ్ముంటేనే, ఇళ్ళు అమ్ముంటేనే, ఆ ఇంటికి ఈ ఇంటికి, ఆ కొంపకి ఈ కొంపకి తిరుగుతాం, మొఖం వికారం చేసుకుని నేను ఉపవాసం ఉన్నాను, నేను తినను, అటు ఇటు తిరుగుతావు కానీ ప్రార్థన చేయవు. అది దేవునికి ఇష్టమైందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని వాక్యం నీకు నాకు అందరూ బోధిస్తుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు నీకు నాకు అందరూ బోధిస్తున్నాడు. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం వినాలి. 4వదిగా మనము సాగిల పడాలి. అప్పుడు 5వది 32వ వచనం. అది 5వది ఏం చేయాలి చెప్పండి? ఆయన భోజనం అనగా ఆయన శరీరమును. ఏసబు జోసఫ్ గారు తలకి కిందకు వస్తున్నాయంటే బైబిలా? ఏది నీ చేతులు లేదుగా బైబిల్? దేవుని స్తోత్రం. హల్లెలూయా. తల కింద కొంచొద్దు. నేను ఎందుకు గద్దిస్తాను? పరిశుద్ధాత్ముడు గద్దిస్తాడు. నేను కాదు గద్దించాల్సింది. పరిశుద్ధాత్ముడు గద్దించినప్పుడు పరిశుద్ధాత్మ గద్దింపుకు నువ్వు లోబడితే నీకు ఆశీర్వాదం. హల్లెలూయా. అప్పుడు భోజనం చేశారంట. అందరూ కూర్చుని ఏం చెప్పండి? యేసు ప్రభువు యేసేపుతో పాటు 11 మంది కూర్చుని వారు భోజనము చేసిరి. ఈ రాత్రి ఆయన శరీరము తినటానికి, ఆయన రక్తం తాగడానికి మొదట మనం 4 పనులు చేయాలి. ఈ 4 క్రమంగా పాటిస్తే అప్పుడు భోజనం చేసేవనుకో, అప్పుడు అంటాడు. అప్పుడు ఏమన్నాడు చూడండి. అప్పుడు ఏమన్నాడు? 26వ చదువమ్మ. 26వ వచనం. సరే చదువు. అది 27వ వచనం అన్నాడు. అప్పుడు వారు యేసేపు తమతో చెప్పిన మాటలన్నీ అతనితో చెప్పిరి. అతడు ఆమేన్ ఏమంటున్నాడు ఇప్పుడు? అప్పుడు ఏమంటున్నాడు చెప్పండి? భోజనం చేసిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నట్టు 6వ మాట, మీ తండ్రిని ముసలివాడు క్షేమముగా ఉన్నాడా? అంటే క్షేమంగా ఉండటం కొరకే ఆ శరీరము తినాలి మనం. స్తోత్రం చెప్పండి. క్షేమంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. క్షేమంగా ఉండాలంటే ఆయన శరీరం తినాలి. నేను ఈ రోజుకి ఆయన శరీరం తింటున్నానంటే, రక్తం తాగుతున్నానంటే నేను ఎంత బలహీనంగా ఉంటానో, ఆ శరీరం తిని ఆ రక్తం తాగిన తర్వాత మళ్ళీ నెలంతా నాకు దేవుడు ఓపికెత్తాడు. అది శరీరం అని తినాలి. ఆ శరీరం ఏసే శరీరము నీ శరీరంలో కలిసిపోతే నీకు బలహీనత ఉండదు. ఏసే రక్తం నీలోకి వస్తే, నీ రక్తంలో కలిసిపోతే నీకు అనారోగ్యం ఉండదు. క్షేమంగా ఉంటావు. హల్లెలూయా. క్షేమంగా ఉంటా. అర్థమైన ఒకసారి స్తోత్రం చెప్పండి. చాలా మంది తీసుకోవడం, తింటూ వెళ్ళిపోవడం, రేపు తెల్లారి మళ్ళీ హాస్పిటల్ పోవటమే. కొంతమంది హాస్పిటల్ పోవటమే. ఎందుకు తిన్నారు? వీళ్ళు అయోగ్యంగా తింటున్నారు, యోగ్యత లేకుండా తింటున్నారు. అదే పౌలు చెప్పింది, మీరు అయోగ్యంగా తిన్నారు కనుక కొంతమంది బలహీనులను, కొంతమంది రోగులను, కొంతమంది చచ్చిపోతున్నారని చెప్పాడు. చచ్చిపోతలేదా? చచ్చిపోతున్నారు కొంతమంది. అందుకని ఈ క్రమం పాటించాలి. అర్థమైతే ఒకసారి స్తోత్రం చెప్పాలి. అర్థమైందా? ఈ క్రమాన్ని పాటించాలి. ప్రతి క్రైస్తవురాలు
క్రైస్తవుడు రేపు నుంచి చెబుతున్నాను, ప్రభు చిత్తం అయితే మీరు అందరూ వచ్చేకల్లా మంచి విలువైన బట్టలు కొనుక్కుని మందిరానికి రావాలి. మొట్టమొదటిది. రెండో శనివారం నాకు దేవుని శరీరం అని మంచి విలువైన బట్టలు, పాసగారులైన సరే నువ్వైనా సరే, రంగు మార్చొద్దు ఎవరైనా సరే. రంగు మారిస్తే ఆ రోజు ఎవరికి ఇవ్వను, సంస్కారం ఏమన్నా ఆ రోజు. హల్లెలూయా. రంగు మార్చొద్దు ఎవరు కూడా, రంగు ఉండకూడదు, అంతా వైట్ ఉండాలి. జాకెట్ కానీ చీర కానీ అంతా కూడా, అన్నీ కూడా ఇంక చెప్పేది అంతా ఫుల్ వైట్ అన్నీ అది మొత్తం వైటే ఉండాలి. రంగు మార్చకూడదు, లోపల రంగు పైన రంగు వద్దు, రెండూ ఒకే రంగు. హల్లెలూయా. రెండు ఒకే రంగు కట్టుకోవాలి. ఈరోజు నేను యేసే శరీరం తినబోతున్నాను, యేసే రక్తం తాగబోతున్నాను. నేను ఒక ఆమె బాగా బాధపడుతుంది. ఇప్పుడు కాదు, 10 ఏళ్ళ నాడు సంగతి, 10 కాదు 20 ఏళ్ళ నాడు సంగతి. బాధపడుతుంది. ఏంటమ్మా అన్న, నాకు కడుపులు నొప్పి అయ్యా అంది. నువ్వు ప్రార్థనకి వెళ్తావా అన్నాను. వెళ్తానయ్యా అంది. మరి కడుపులు నొప్పి వస్తుంది అన్న, సంస్కారం తీసుకుంటున్నావా అన్న. సంస్కారం తీసుకోవట్లేదు అయ్యా అంది. నేను అన్నాను, సంస్కారం తీసుకోమ్మా, దేవుడు తగ్గిస్తాడు అన్న. నిజం తగ్గిస్తాడు అయ్యా అంది. తగ్గిస్తాడు, ఆయన శరీరం తిని ఆయన రక్తం తాగితే నీ కడుపులో ఉన్న రాగం పోయిద్దని చెప్పాను. నిజమేనా అయ్యా అంది. నిజమే అన్న. నమ్మింది, వచ్చింది. సంస్కారం ఇచ్చాను. 20 సంవత్సరాల పైన అవుతుంది. సంస్కారం ఇచ్చాను. ఆ ఆదివారం తెల్లారు వచ్చి ఆదివారం చెబుతుంది, అయ్యా యేసే శరీరం తిన్నాను, రక్తం తాగాను, నా కడుపులో నొప్పి ఏమైపోయింది తెలియదు అయ్యా అంది. సోదరం చెప్పండి, చప్పట్లు కొట్టండి. యేసే శరీరం అంటే సామాన్యమా? ఆయన శరీరము పరిశుద్ధమైన శరీరం, ఆయన రక్తము నిష్కళంకమైంది, నిందారహితమైంది, ఏ పాప మెరగని పావనామూర్తి రక్తము. ఆయన శరీరం తింటున్నామంటే నీలో ప్రవేశించాలి, ఆ శరీరం నీలో ప్రవేశించాలి, ఆ రక్తం నీ రక్తంలో కలవాలి, ఆయన శరీరం నీ శరీరంలో కలవాలి. కలిస్తేనే నీ రాగాలు పోతాయి, కలిసినప్పుడు నీ జబ్బులు పోతాయి, కలిసినప్పుడు నీ సమస్యలు తీరుతాయి. ఈ క్రమాన్ని పాటించినప్పుడు అప్పుడు క్షేమస్థితిని దేవుడు మనకిచ్చును గాక. యేసేబు అన్నాడు, మీ తండ్రి అయిన ముసలివాడు క్షేమంగా ఉన్నాడా, బ్రతికున్నాడా, క్షేమంగా ఉన్నాడా అంటే నీ కుటుంబం క్షేమం, నీ బిడ్డల క్షేమం, నీ క్షేమాన్ని దేవుడు కోరి నీకు ఆరోగ్యమును ఆశ్రదము దేవుడు మనకిచ్చును గాక. అందుకే అంటాడు, ఎక్కడన్నాడు ఆ మాట? సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం అంటాడు, నేను జ్ఞాని కదని నువ్వు అనుకొనవద్దు. చదవండి. ఏమంటున్నాడు ఇక్కడ? యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము. అబ్బా, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును. ఆమేన్, హల్లెలూయా. ఇచ్చిదా లేదా? నువ్వు యెహోవా యందు భయభక్తులు కలిగి ఈ పని చెయ్యి, నీ ఎముకలకు నీ దేహమునకు ఆరోగ్యం ఇచ్చేదాడు ఆయనే, శక్తి ఇచ్చేది ఆయనే. ఏదనుకుంటున్నారు? శరీరం అంటే ఏందో అనుకుంటున్నారు మీరు, యేసే సంస్కారం అంటే ఏదో అనుకుంటున్నారు మీరు. ఎన్నిసార్లు చెప్తున్నా కూడా శుద్ధీకరణ కోటానికి పగలు రారు, రాత్రికే వస్తారు. ఆ వచ్చలు కూడా అవిధేయత తింటున్నారు కొంతమంది. ఈరోజు ఉండలేక మాంసం తినేవాళ్ళు ఉన్నారు కొంతమంది. సంస్కారం తెలిసి కూడా మాంసం పలవాలు. ఈరోజు తినకుండా ఉంటేం పోయిందంటే సస్తామా? రోజు తింటలేదా పలవాలు? ఇవాళ తినాలా పలవాలు మనము? ఈరోజు మాంసం తినాలా మనము? ఈరోజు తిని అయ్యా నేను మాంసం తిన్నాను తీసుకోవచ్చా? బుద్ధి లేదు. తీసుకోవచ్చు మళ్ళీ అడుగుతున్నాను, నువ్వు తిని బాగా వచ్చి మళ్ళీ తీసుకోవచ్చా? బుద్ధి ఉందా? బుద్ధి ఉందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక క్రమం మనం పాటించాలి. సామాన్యం కాదండి ఆయన శరీరము. సామాన్యమైందా? ఆకాశం, మహాకాశ, పరమాకాశం అంత తెడిచి ఈ మానవుని పాపం కోసమైనా రక్తం ముద్దగైపోయింది. ఆయన శరీరం అంతాను అంతగా కొట్టేరు, ముద్దయిపోయిందే, మాంసం ముద్దయిపోయింది, రక్తం అంతా కార్చాడే. ఆ రక్తము ఆ మాంసం తినబోతున్నాం ఈ రాత్రి. నీలో క్రమం ఉందా? మొట్టమొదటి నువ్వు వాక్యం వినాలి. నాకు వాన గాలేసరికి గాలి వచ్చేసింది వెళ్ళిపోదాం, కానివ్వండి. బుద్ధి లేదు. వానొత్తే వరదొత్తే ఏ రోజు చెప్పండి. వానొత్తేమి, గాలేసరితేమి? గద్దించే దేవుడు ఉన్నాడు. గాలిని గద్దించే దేవుడు, వానను గద్దించే దేవుడు, ఆయన పని జరిగించే దేవుడు ఉన్నాడు. ఆయన మీద విశ్వాసం ఉంచరు.
ఆయన మీద విశ్వాసం ఉంచుకోండిగా. కానివ్వండి తొందరగా, గాలి వస్తుంది, వాన వచ్చిద్దేమో, కానివ్వండి తొందరగా కానివ్వండి. ఏంటి కానిస్తే ఎక్కడ? ఏంటి కానిస్తే అసలు తెలుసా మీకు? ఆ రుచి తెలుసా? దేవుని పని నిర్లక్ష్యంగా అవిధేయం చేయకూడదు. దేవుని దగ్గరికి వచ్చామంటే మనం మనస్ఫూర్తిగా అన్నాడు, నీ దేవుడిని యెహోవాని పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో సేవించన్నాడు. హల్లెలూయా. వచ్చేదానికి గాలి ఎత్తే వెళ్ళిపోవటమే, కరెంటు పోతే వెళ్ళిపోవటమే, గాలి ఎత్తలేదని పరిగెత్తటమే కొంపలకి. ఛీ, ఎందుకమ్మా భక్తి? ఈ భక్తి చేస్తేనే చేయిపోతే పరలోకం పోతాను గ్యారెంటీ ఉందా మీకు? నిజంగా చెప్పండి. వాక్యానుసారం జీవించాడే పరలోకం పోతారు ఎవరైనా సరే, ఆడదు కానీ మగోడు కానీ. పరలోకం పోవాలంటే వాక్యానుసారంగా జీవించాలి. మొదట వాక్యం వినాలి, 2 నీ ప్రవర్తన కడుక్కోవాలి వాక్యం ద్వారా, 3వది దశంభాగం దేవునికి ఎత్తుకొచ్చి ఇవ్వాలి, 4వది ఆయన దగ్గర తగ్గించుకుని బ్రతకాలి. తగ్గించుకోవాలి. నువ్వు ఎంత గొప్పవాడు అయినా గొప్పదానివైనా తగ్గించుకుని బ్రతకాలి. 5వది భోజనం చేయాలి. అప్పుడు నీకు క్షేమస్థితిని దేవుడు దయచేయునుగాక. అప్పుడు నీ క్షేమస్థితి ఎక్కడ ఉంటుంది? పరలోకంలో ఉంటుంది. అట్టి కృప, అట్టి దీవెన ఇవ్వటానికి ఆ పరమ తండ్రి అన్నాడు, ఇది నా శరీరము, మీరు తినండి, నన్ను జ్ఞాపం చేసుకోండి. ఇది నా రక్తము, తాగండి, నన్ను జ్ఞాపం చేసుకోండి. ఎవడు అయోగ్యంగా తినొద్దని దేవుని వాక్యం మన తేడతలో చెబుతుంటే యేసుప్రభు వారే చెప్పాడు వాళ్ళకి, శిష్యులకి. లోకాసువార్త 23 అధ్యాయాలు చెప్పాడు కదా, ఆయన భోజనం ఏ విధంగా ఇచ్చాడు? ఇది నా శరీరం అని ఇచ్చాడు, ఇది నా రక్తం అని ఇచ్చాడే. ఆయన శరీరం తినబోతున్నాం, మన రక్తం తాగబోతున్నాం. మనం ఈ క్రమాన్ని ఏ క్రైస్తవులు పాటిస్తే ఆ క్రైస్తవులను దేవుడు క్షేమస్థితి కలగజేయునుగాక. ఆ క్రైస్తవులకు క్షేమస్థితి దేవుడు దయచేయునుగాక. వాళ్ళకున్న రోగాలు, అది క్యాన్సర్ రోగమైనా, అది ఎయిడ్స్ రోగమైనా, అది థైరాయిడ్ అయినా, అది గ్యాస్ ట్రబుల్ అయినా, అది ఏ రోగమైనా సరే దేవుడు తగ్గించునుగాక. ఆయన దగ్గరే ఉంది స్వస్థ, ఆయన దగ్గర ఉంది స్వస్థ, ఇంకెవరి దగ్గర లేదు స్వస్థ. ఆయనే గాయపరచేవాడు నేనే, స్వస్థపరచేవాడు నేనే, చంపేది నేనే, బతికించేది నేనే. నా చేతుల నుంచి ఎవడు ఇడిపించేవాడు నీకు లేడు, లేడు. అందుకే ఆయన దగ్గర భయముతో, భక్తితో గచ్చగచ్చగచ్చగా వణుకుతూ దేవుని వాక్యం వినాలి. ఈ వాక్యం దొరక చాలామంది అల్లాడిపోతున్నారు. చాలామంది సరైన వాక్యం చెప్పక, సరైన పద్ధతి లేక ఎంతోమంది చచ్చిపోతున్నారు వాక్యం సరిలేక. నీకెంత అవకాశంగా అన్యోన్యంగా నీ క్షేమస్థితి కోసం దేవుడు వాక్యం పసిబిడ్డ చెప్పినట్టుగా చెప్పిస్తున్నాడు నీకు వాక్యం. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం నీ జీవితాన్ని మార్చుకో. నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు నిన్ను బాగు చేయటానికి, నీకు క్షేమస్థితి ఇవ్వటానికి. భూలోకమందు నీకు క్షేమస్థితి, పరలోకమందు ఆయన రాజ్యం ఉండటానికి నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. నీ కొరకే శరీరం అప్పగించాడు, నీ కొరకే రక్తం ఇచ్చాడు. ఆ మహాదేవుని యొద్ద కూర్చున్న నీవు ఈరోజు చెబుతున్నాను, ఇక నుంచి మీరు క్రమాన్ని పాటిస్తే క్షేమస్థితి మీకు కలుగునుగాక. మీరు పాటించకపోతే నేను ఎన్ని వాక్యాలు చెప్పి పరిశుద్ధాత్మకి ఎన్ని చెప్పినా కూడా వదిలేసే అంటాడు. స్తోత్రం చెప్పండి. తల్ల వంచండి, ప్రార్థనలో మోకరించండి, మోకాళ్ళ మీద నిలబడండి. మోకాళ్ళ మీద నిలబడి పరిశుద్ధాత్మ దేవుడు ఏడుస్తున్నాడు. ఎందుకు తెలుసా? మీ ప్రవర్తన సరిలేదు, మీ బుద్ధులు సరిలేవు, మీ కూర్చోడం సరిలేదు, ప్రార్థన చేయడం సరిలేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఏడుస్తున్నాడు. ఆయన ఏడిపించొద్దు మనము, ఆయన దుఃఖపెట్టొద్దు మనము. మోకాళ్ళు ఏమైపోయినాయి? మోకాళ్ళ మీద నిలబడలేరా? నిలబట్టని నేర్చుకుని ప్రార్థన చేయండి. కళ్ళు మూసుకుని దేవుని స్థితిలో ఉండి, అయ్యా ఈ రాత్రి నీ శరీరం తినబోతున్నాను, నీ రక్తం తాగబోతున్నాను అయ్యా, నాకు ఈరోజు ఒక చక్కని వర్తమానం నాకు తెలియపరిచేవయ్యా. ఈరోజు నుంచి నీ వాక్యం నేను వింటాను ప్రభా, నా ప్రవర్తన కడుక్కుంటానయ్యా, నాకు వచ్చే దాంట్లో నుంచి దశంభాగం నేను ఇస్తానయ్యా, నేను తగ్గించుకుని బతానయ్యా, నాకు నీ భోజనం కావాలని తీర్మానం చేసుకుని మోకాళ్ళ మీద ప్రార్థన చేయి. మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయి, నోరు తెరిచి ప్రార్థన చేయి. మోకాళ్ళ